నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల్లో, ఆరాధనలో మీరు తోడుగున్న దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నీ యొక్క వర్తమానం చెప్పబోచుండగా మంచి విషయాలు, క్రొత్త విషయాలు, అమూల్యమైన విషయాలు మీరు బయలుపరచమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము. యెషయా అంటే ప్రవక్త, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా. ఈ యెషయా గారు తన యెషయా గ్రంథంలో చదువుతున్నాడు కదా, 38:15 నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. అంటే నేనేమందునని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. నేను ఇంకేం చదువుతాను? నేను చదవటానికి ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చెను, దేవుడే మాటను నెరవేర్చెను. ఈ యొక్క వాక్యం గురించి మనం ధ్యానించబోయే ముందు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా లోక సంబంధంగా మనం చూసినట్లయితే, చాలా వాటికి గమనించినట్లయితే వివాహం జరిగేటప్పుడు సమస్యలు అనేవి ఎదురొస్తూ ఉంటాయి. ఎందుకంటే మాట ఇస్తారు. పెళ్ళికి ముందు ఏమంటారు? నీకు పలాంది ఇస్తాను, మీ బాబుకి పలాంది ఇస్తాను, మీ పాపకి పలాంది పెడతామయ్యా అని మాట ఇచ్చుకుంటారు. ఆ వివాహ సమయానికి ఆ మాట నెరవేర్చరు. అప్పుడేం జరిగిద్ది? గొడవలు అనేవి ఏర్పడతాయి. వివాహంలో జరిగేటప్పుడు గొడవలు వచ్చినాయి అంటే మాటల ద్వారానే. ఎందుకంటే మాట చెబుతారు, దాన్ని నెరవేర్చరు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త గారు చదువుతున్నారు కదా, నేనేమందును, ఆయన మాట ఇచ్చెను, ఆ మాట ఆయనే నెరవేర్చెను. ఇక్కడ దేవుడు మాట ఇచ్చెను అంటున్నాడు. ఆ మాట ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథంలో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో బైబిల్ మొత్తం మీద అనేక మంది పేర్లు ఉన్నాయి. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, సువార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు, పత్రికలు రాసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది దైవ సేవకులు ఉన్నారు, దైవ సేవకురాలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో నేను మాట ఇచ్చాను, నెరవేర్చానని చదువుతున్నాడు. ఎవరికి ఆయన మాట ఇచ్చాడు? చూడండి, యెహోషువ గ్రంథము 21:45 ఈ మాట రాయబడి ఉంది కదా, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పలేదు, అంతయు నెరవేరెను. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమని చదువుతున్నాడు? ఆయన మాట ఇచ్చెను, ఆ మాట నెరవేర్చును అని చదువుతున్నాడు. ఆ మాట ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలు జనాంగానికి మాట ఇచ్చాడు. నా మాట కాదు, నీ మాట కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథం 21:45 ఏమైంది? యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పలేదు, ప్రతిదీ నెరవేర్చాడు. అసలుకి ఇశ్రాయేల్ జనాంగాలకి ఏ మాటలు ఇచ్చాడు ఆయన? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్కి మనం ఏం చేస్తాం? కంపల్సరీగా రేపు నీకు హోంవర్క్ రాసి పెడతాను రా అని చెబుతాం. వివాహం రోజు వస్తుంది కాబట్టి కంపల్సరీగా నేను నిన్ను పలాని పిక్నిక్కి తీసుకొని వెళ్తాను, డిన్నర్కి తీసుకొని వెళ్తానని చెబుతాం. అట్లానే యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలన్నిటిలో అన్నీ నెరవేర్చే అంటున్నాడు. ఏ మాటలు చెప్పాడు ఆయన? అసలు ఇశ్రాయేల్ జనాంగం అంటే ఎవరు? ఈ ఇశ్రాయేల్ అనే పదం ఎక్కడ ఏర్పడ్డది? ఈ ఇశ్రాయేల్ పదం ఏర్పడడానికి కారణం ఎవరు? ఈ పదము ఒక వ్యక్తికి ఒక బిరుదు ఇచ్చారంటే అతను ఎంతో కష్టపడితేనే ఆ బిరుదు అనేది ఇస్తారు. రీసెంట్గా ఒక నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ వచ్చింది, బయోగ్రఫీ, చందు అని వచ్చింది. ఆయన ఎవరంట? ఆర్మీలో ఉన్న వ్యక్తి. అతనికి ఒక గోల్ అనేది ఏం లేదు. ఆ యవనస్తుడు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యవనస్తుడు ఆ గోల్ కోసం ఏంది, నేను ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొని రావాలి ఒలింపిక్స్లో అని గోల్ పెట్టుకొని ఉన్నాడు. ఆ మాట ఎవరు చెప్పాడు? వాళ్ళ మేజర్కి చెప్పాడు. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆయన ఎన్నెముకలు ఏం జరిగింది? బుల్లెట్ అనేది ఇరుక్కుపోతుంది.
అప్పుడు కాళ్ళు మొత్తం చచ్చుబడిపోతాయి. పారా ఒలింపిక్స్లో ఏం చేస్తాడు, ఈత ప్రాక్టీస్ చేసి ఈతలో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడు. ఎందుకని? అతను మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మన దేశానికి నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొని వస్తానని మాట ఇచ్చాడు. ఆ మాటను నెరవేర్చాడు. అట్లానే యెహోవా దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏం మాట ఇచ్చాడంటే, చూసినట్లయితే ఇశ్రాయేల్ జనాంగం అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ అనగానే అందరూ ఏమంటారంటే యాకోబు అంటారు. యాకోబు ఇశ్రాయేల్ జనాంగానికి ఎవరంటే యాకోబు. యాకోబు ద్వారా ఇశ్రాయేల్ అని పేరు వచ్చిందని అంటారు. అసలు ఈ యాకోబు ఎవరు? యాకోబు తండ్రి ఎవరు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ ఇశ్రాయేల్ అనే పేరు ఎట్లా వచ్చింది, ఏ వంశంలో నుండి వచ్చింది, ఆ ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఏ ఏ మాటలు చెప్పాడు, ఆ మాటలన్నీ ఏం నెరవేర్చాడు, పాయింట్ వైజ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు చదువుతాను. ఎవరు మీ బైబిల్ తీయవద్దు, నేనే చదువుతాను. ఆదికాండము 17వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు చదువుతున్నాను. నీవు అనేక జనములకు తండ్రి అగుదువు. ఫస్ట్ పాయింట్, ఒక మాట ఇచ్చాడు దేవుడు. రెండవ మాట, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. రెండవ పాయింట్, రెండవ మాట. మూడవ మాట, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చుదురు. నాలుగో పాయింట్, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నీకును నీ తరువాతి తరములోని నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. తర్వాత, నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశం అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడు అని ఉందనని అతనితో చెప్పాను. ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత మనం డిస్కషన్ చేసుకుందాం. ఒక పాయింట్ గురించి ఒక పాయింట్ మనము వాక్యం చెప్పుకుందాం. ఇక్కడ సంభాషణ ఎవరితో జరుగుతుందంటే అబ్రహాముతో జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటి యెహోషువ గ్రంథం చదివాం కదా, ఆయన ఇశ్రాయేలులకు చెప్పిన మాటలన్నీ నెరవేర్చెను. అబ్రహాముతో దేవుడు 4 పాయింట్లు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీకు కానాను దేశం నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను, నీ జనాంగంతో నిత్య నిబంధన చేసుకుంటానని దేవుడు అబ్రహాముతో ఈ మాటలన్నీ చెప్పాడు. అబ్రహాంతో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఈ మాటలన్నీ అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. ఎందుకంటే మొట్టమొదటి మాట దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. దేవుడు అయితే మాట ఇచ్చాడు, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పాడు. అసలు అబ్రహాం పిల్లలు ఉన్నారా? లేరు. అబ్రహాముకి పిల్లలు అనేవారు లేనప్పటికీ దేవుడు ఏమని చెప్పాడు, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అబ్రహాము అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. యెహోవా మాట ఇచ్చెను, యెహోవాయే నెరవేర్చెను. అబ్రహాం జీవితంలో దేవుడు ఈ మాట ఇచ్చి అబ్రహాం జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఈ మాటని నెరవేర్చాడు. ఎప్పుడు? దేవుడు మాట ఇచ్చిన 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి సంతానం కలిగింది. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు కూడా అదే ప్రాబ్లం. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్సాకు పిల్లలు పుట్టారు. ఇస్సాకు కుమారులు ఎవరు? యాకోబు, ఏశావు. ఈ యాకోబు, ఏశావు అన్నదమ్ముళ్ళు. ఏశావేమో తన తండ్రి మాట జబదాటక వింటూ ఉంటాడు. యాకోబేమో తల్లికి ప్రియమైన వాడు. ఆ కథ మొత్తం మనకు తెలుసు. యాకోబు ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారిని మోసం చేసి అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వ హక్కు మొత్తాన్ని తీసుకొని పారిపోయి వెళ్ళిపోతాడు వాళ్ళ మామ దగ్గరికి. వెళుతున్న సమయంలో ఒకానొక స్థలం దగ్గర ఒక ప్లేస్లో దేవునితో పోరాటం చేస్తాడు. ఏమని పోరాటం చేస్తాడు? నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని యాకోబు ఏం చేస్తాడు? దేవునితో పోరాటం చేస్తాడు. దేవునితో
పోరాడిన నరుడు ఎవరంటే యాకోబు. పోరాడుతూ ఉంటాడు. దేవుడు అంటాడు, ఇంకా వేకుంజామున అవుతుంది, నన్ను వదిలేయి, నేను అల్లలి అన్నా కానీ యాకోబు ఏం చేశాడు? దేవుని విడిచిపెట్టలా. మగసిరిగలిన మగాడై దేవునితో పోరాడెను. దేవుడు కొడతాం తుంటి ఊడిపోయింది. తుంటి ఊడినా కానీ వదల్లా. చివరికి దేవుడు కూడా ఇసుకెక్కి యాకోబుని అడిగాడు, నీ పేరేంటి అని అన్నాడు. యాకోబు అన్నాడు. యాకోబు అంటే ఎవరు? మోసగాడు అని అర్థము. అప్పుడు యాకోబు దేవునితో పోరాడిన తర్వాత, ఆ పోరాటంలో గెలిచిన తర్వాత దేవుడు యాకోబుకి ఒక బిరుదు అనేది ఇస్తాడు, ఒక పేరు అనేది ఇస్తాడు. ఆ పేరేంటి? ఇక మీదట నీ పేరు యాకోబు అని పిలువబడదు, నీ పేరు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవునితో పోరాడు వాడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాను. ఈ ఇశ్రాయేల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము వంశావళిలో నుండి వచ్చింది. అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానంలోని ఇశ్రాయేలు వంశాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. అందుకే నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. అనేక జనములంటే ఆ హిస్టరీ మనం చూసినట్లయితే యాకోబుకి 12 మంది సంతానం. యాకోబు 12 మంది సంతానంలో యోసేపుని వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తారు? షేబాయిలకు అమ్మివేస్తారు. షేబాయిలకు అమ్మివేసిన తర్వాత యోసేపు ఐగుప్తు చెరకు వెళ్తాడు. ఐగుప్తు చెరకు వెళ్ళిన తర్వాత అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇశ్రాయేలు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వస్తారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని విస్తారముగా ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాముకి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఐగుప్తు దేశంలో నిలబెట్టుకున్నాడు. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది కదా. ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనము, ఇశ్రాయేలీలు ఐగుప్తు అందలి గోషోను ప్రదేశములో నివసించిరి. ఈ జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈ మాట. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాం ఫస్ట్ ఏమని చెప్పాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలన్నిటిలో యెహోవా ఏదియూ తప్పలేదు, ప్రతిదీ నెరవేర్చాడు. అబ్రహాంకి ఫస్ట్ మాట వాగ్దానం ఏం చేశాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా అన్నాడు. ఈ ఇశ్రాయేల్ జనాంగం యొక్క పితామహుడు ఎవరు? వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరు? అబ్రహామే. అబ్రహాం వంశంలో నుండి వచ్చిన వాళ్ళు ఈ ఇశ్రాయేల్ జనాంగం. ఈ ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తులో ఎట్లా అభివృద్ధి చెందారంట? మిగుల విస్తరించిరి. మిగుల అంటే దానికి అంతం లేదు, విస్తారంగా. ఐగుప్తు దేశంలో కంటే ఐగుప్తుల కంటే ఇశ్రాయేలులే విస్తారంగా కనిపిస్తున్నారు. దేవుడు అంతగా ఇశ్రాయేలుల్ని అభివృద్ధి చేశాడు. ఇశ్రాయేల్ని అనేక జనాంగం తండ్రిగా చేస్తాడనే కదా. ఇశ్రాయేల్ని విస్తారంగా అభివృద్ధి చేశాడు. వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి వారికి తెలియని ఒక ఫరో, ఆ ఫరోకి రాజుగా వచ్చి ఏం చేశాడు? వాళ్ళని బానిసలుగా చేసుకున్నాడు. చూడండి, రెండో పాయింట్ ఏమనుంది? నిన్ను అనేక జన్ములకు తండ్రిగా నియమించి తిని. అబ్రహాము ఇశ్రాయేల్ జనాంగానికి పితామహుడు, తండ్రి నియమించేశాడు. తర్వాత దేవుడు ఎక్కడ మాట చెబుతున్నాడు కదా, 8వ వచనము, నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి అయి ఉన్న దేశం అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందనని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఐగుప్తులోకి వచ్చిన తర్వాత, విస్తరించిన తర్వాత, యోసేపు మరణించిన తర్వాత ఇశ్రాయేలు ఊహించినటువంటి ఫరో, ఒక ఫరో రాజుగా వస్తాడు. వాళ్ళని బానిసత్వం చేసుకుంటాడు. కానీ ఎన్ని సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు తెలుసా? 420 సంవత్సరాలు. హాస్టల్లో ఒక నెల ఉండాలంటేనే వామ్మో, అయ్యో, మా అమ్మ గుర్తొస్తాను, మా నాన్న గుర్తొస్తాను అంటారు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 420 సంవత్సరాలు. ఒకసారి ఊహించండి ఎంత టార్చర్ అనిపించుంటారో. 420 సంవత్సరాలు. అనుకుంటారు కదా ఇశ్రాయేల్ జనాంగము, మా పితరులకు ఇచ్చినటువంటి మాట దేవుడు మర్చిపోయాడులే,
మాకు వాగ్దానం చేసిన స్థలానికి మమ్మల్ని దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు, మా జీవితం మొత్తం ఇక్కడే అంటే 400 సంవత్సరాలు అంటే 400 తరాలు ఆ ఐగుప్తు దేశంలో మగ్గిపోయి ఆ చెరలు అనుభవిస్తా సమస్యలు పొందుతూనే ఉన్నారు. కానీ 420 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ఎవరిని లేవనెత్తాడు? మోషేని లేవనెత్తాడు. మోషేని లేవనెత్తి పౌలుతేన్లు ప్రవహించు దేశానికి అంటే కానాను దేశానికి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, దేవుడు మాట ఇచ్చాడు, ఆయన మాట నిలబెట్టుకుంటాడు లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 420 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అదే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఇచ్చిన మాట నెరవేర్చడా? బహుశా మనం తొందరపడతామేమో. దేవుడు నా వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు, దేవుడు నాకు ఇచ్చిన మాటను ఎప్పుడు నెరవేరుస్తాడని. చూడండి, ఇశ్రాయేల్ జనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 420 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవుడు మా పితరులకు పౌలుతేన్లు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంకి ఇస్తాడంట, మేము ఊహించినటువంటి దేశాన్ని మాకు స్వాస్థ్యంకి ఇస్తాడంట. ఎప్పుడు అని ఆలోచిస్తూ 420 సంవత్సరాలు గడిచిపోయింది. చివరికి ఆ సమయం వచ్చిన తర్వాత దేవుడు మోషేను లేవనెత్తాడు. చూడండి, ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హితీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హవీయులకు, యోబూసీయులకు నివాస స్థానమైన పౌలుతేన్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు మోషేతో, ఏమని చెబుతున్నాడు? మీ పితరుల తండ్రి అయినటువంటి అబ్రహాముతో నేను మాట ఇచ్చానయ్యా. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనంలో మాట ఇస్తాడు. దేవుడు ఏమని చేస్తున్నాడు? నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి అయిన దేశం అనగా కానాను దేశం అంతా నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందని అతనితో చెప్పాను. చూడండి, 420 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానాన్ని మోషేతో చెబుతున్నాడు. దేవుడు మోషేతో ఏమని చెబుతున్నాడు? పౌలుతేన్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మనం మర్చిపోవచ్చు. దేవుడిచ్చిన మాట మనుషులు కాబట్టి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. దేవుడు అబ్రహాంకి ఏం మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి అడిగేవారిగా ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. చూడండి, ఇశ్రాయేల్ జనాంగం శ్రమలు పడతానే ఉన్నారు, ఇబ్బంది పడతానే ఉన్నారు. వాస్తవానికి ఐగుప్తు దేశం అనేది దేని సాదృశ్యము? చీకటికి సాదృశ్యము. సకల విగ్రహ ఆరాధనలకు ఐగుప్తు దేశము సాదృశ్యము. అయినప్పటికీ వారి లోకంలో ఉన్నప్పటికీ దేవునికి మూలుగుతూ ప్రార్థన చేశారంట, అయ్యా నాకు మాట ఇచ్చి ఎప్పుడు నెరవేరుస్తావయ్యా. మన ఫ్రెండ్స్ మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు మాట ఇస్తారు మనకి, పలానా రోజు పలానా నెల తారీఖులు ఇస్తావు అనగానే మనం వెళ్ళి అడుగుతాం, అరే మాట ఇచ్చావు కదా నువ్వు ఎప్పుడు ఇస్తావంటే వాడు ఏం చేస్తాడు? మాట తప్పుతాడు. అరే ఈసారి అని ఈరా అంటే అట్లా మాట తప్పుతూనే ఉంటారు. కానీ మన దేవుడు ఆ విధముగా మాట తప్పే దేవుడు కాదు. ఒకసారి దేవుడు కనుక మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు. చాలామంది ఎక్కడ లేని భక్తి ఎక్కడ వచ్చిందంటే న్యూ ఇయర్ అప్పుడు వచ్చింది. ఎక్కడ లేని వాళ్ళందరూ చర్చిలకి కుప్పలు తెప్పలుగా వస్తారు. ఎందుకంటే ప్రామిస్ తీసుకోవాలి అన్న, ప్రామిస్ తీసుకోవాలి. ప్రామిస్ ఇస్తే దేవుడు నెరవేరుస్తాడు. ఏనాడైనా ఆ ప్రామిస్ గురించి దేవునికి ప్రార్థన చేసావా? ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, ఈ మాట ఇచ్చావయ్యా, అది నెరవేర్చామని ప్రామిస్ చేసావా? లేదు. ఆ రోజు బడికి ఆ వాగ్దానం తీసుకోవటం, చదవటం, పాస్టర్ గారండి దీనికి అర్థం ఏందండి అని అడగటం, పాస్టర్ గారు చెప్పగానే అమ్మని బైబిల్ పెట్టేస్తారు, ఇక మర్చిపోతారు ఆ వాగ్దానాన్ని. కానీ
ఇశ్రాయేలు మర్చిపోవాలా, వాళ్ళ దేవుడికి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దాన్ని, వాళ్ళ పితరుల తండ్రి అయినటువంటి అబ్రాహాంకి ఇచ్చిన మాట మర్చిపోవాలా. ఆ మాట మర్చిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ యొక్క మాటను దేవుడు మోషే ద్వారా నెరవేర్చాడు. మోషే చివరికి ఏం చేశాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెరలో నుండి బయటకు తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. యెహోవా ప్రేమిస్తాడు, దండిస్తాడు కూడా. వాస్తవానికి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి ఎన్ని రోజుల ప్రయాణం? 40 రోజులే. 40 రోజుల్లో వాగ్దాన దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ వీరి యొక్క సనుగుడు, వీరు దేవునితో ఇచ్చిన తీరు, మోషేతో ప్రవర్తించిన విధానము దేవునికి కోపం వచ్చి ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. నీ ముక్కు అంటే ఎక్కడని చూద్దాం, ఎట్లని చూద్దాం, అట్టగా గుండ్రోటి తిప్పి ఆ కొండలు మొత్తం తిప్పి దేవుడు ఎడారిలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించుకొని తీసుకొని వెళ్ళి వాగ్దాన దేశానికి నడిపించాడు. ఏ వస్తువు అయినా సరే మనకి ఈజీగా దొరికితే దాని యొక్క విలువ మనకి తెలియదు. అంతేగా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఫోన్ కావాలంటే ఫోన్ కొనుక్కొచ్చేస్తారు. అది ఫోన్ పగిలిపోతే మనం ఈజీగా తీసుకుంటాం. ఆ ఫోన్ కొనడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, ఎన్ని సంవత్సరాలు డబ్బులు సేవ్ చేశారో వాళ్ళకు తెలుసు ఆ బాధ. ఈ ఇశ్రాయేల్ జనాంగానికి కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క విలువ తెలియాలని దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు రాత్రి పగుళ్ళు ఎడాలు నడుస్తూనే ఉన్నారు. చివరికి ఇసుకేసి ఎప్పుడు వచ్చిందయ్యా ఆ వాగ్దాన భూమి, ఎప్పుడు వెళ్తామయ్యా అన్నారు. చివరికి వెళ్ళింది ఎవరు? యెహోషువ కాలేబు వెళ్ళి ఆ దేశాన్ని చూచినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ దేశము నిజముగానే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశముగా గుర్తించి ఆశ్చర్యపోయి అత్యానందభరితులయ్యి తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఆ దేశము నిజముగా పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆ దేశం అంతటా సమృద్ధైన ఆహారము దొరుకుతుంది, ఆ దేశము సస్యశ్యామలమైన దేశమని మోషేకు వచ్చి చెబుతారు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా దేవుని అడిగేవారిగా ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని దేవుని అడగాలి. ఎందుకని? నేను యెషయా గ్రంథం చదివాం కదా, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. అడగాలయ్యా, నాకు మాట ఇచ్చావయ్యా, నాకు వాగ్దానం ద్వారా మాట ఇచ్చావు, బైబిల్ ద్వారా మాట ఇచ్చావు, దైవ సేవకుని వర్తమానం ద్వారా మాట ఇచ్చావయ్యా, నాకు ఇచ్చిన మాట నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావయ్యా, ఆ యొక్క నెరవేర్పు కోసం నేను నిరీక్షణతో ఎదురు చూస్తున్నానయ్యా అని ఎప్పుడైతే మన దేవునికి ప్రార్థిస్తామో దేవుడు కంపల్సరిగా దాన్ని నెరవేరుస్తారు. ఈ లోకంలో జరిగేది ఏంటంటే వీరు ప్రార్థన చేయరు, దేవుణ్ణి అడగరు, దేవుని ఎదుట గోజాడరు, దేవుని ఎదుట మోకరించి ప్రార్థించరు. ఎవరైతే ఈ మాట బేస్ చేసుకొని దేవుని అడిగి అభివృద్ధి పొందుతారో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతారు, లోక సంబంధమైన జీవితంలో అభివృద్ధి పొందుతారు. ఎవరైతే అభివృద్ధి చెందుతారో వాళ్ళని చూసి అసూయపడతారు. అంతే కదా, ఇప్పుడు పనిచేసిన వాడికే ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఒక రైతు ఉన్నాడు, ఒక నెల ముందు పంట వేసాడు, నెల ముందు ఆయన పంట వచ్చింది, నేను 3 నెలలు వెనక పంట వేసాను, నాకు 3 నెలల తర్వాత పంట వచ్చింది. ఆయనకు ముందల పంట వచ్చింది, నాకు ముందర రావాలని కుదిరిద్దా? కుదరదు. ఎందుకంటే ఎవరైతే ముందుగా దేవుని అడుగుతారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎదుటివారి యొక్క ఆశీర్వాదాన్ని చూసి, ఎదుటివారి యొక్క అభివృద్ధిని చూసి మనము అసూయపడేవారిగా ఉండకూడదు. ఇశ్రాయేల్ జీవితంలో కూడా అదే జరిగింది. అసలు ఇశ్రాయేల్ జనాంగము 420 సంవత్సరాలు చెరలో ఉండడానికి కారణం ఏంటి? ఐగుప్తు రాజుకి ఇశ్రాయేలీయుల ఏం జరిగింది? అసూయ కలిగింది. ఎందుకని? వారు మిక్కుల అభివృద్ధి చెందిరి. ఇశ్రాయేల్ సంతానము ఐగుప్తు సంతానము కంటే అభివృద్ధి చెందింది. వీళ్ళని ఎందుకు మనం బానిసత్వం చేసుకోకూడదని చిన్న చెడు ఆలోచన ఫరోని నాశనం చేసింది. ఫరోని ఎట్లా నాశనం చేసింది? 10 తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళతో ఇశ్రాయేల్ దేశం మొత్తం ఐగుప్తు దేశం మొత్తం నాశనం అయిపోయింది. చివరికి ఫరో యొక్క అసూయ, ఫరో యొక్క క్రోధము, ఫరో యొక్క కోపము ఎవరి మీద చూపించాడు? దేవుడి మీద చూపించాడు. దానికి ఏం కోల్పోయాడు ఆయన? తన సొంత కుమారుడిని
కోల్పోయాడు. అసూయ చేత తమ్మును తాము పొడుచుకొని చనిపోయిరి. ఇశ్రాయేల్ జనాంగమేమో దేవుని ప్రేమ కలిగి ఉన్నారు. మోషే చెప్పాడు ఆల్రెడీ, అయ్యా నువ్వు మమ్మల్ని బానిసత్వం ఉంచుకున్నంతకాలం చాలు, ఇక అయిపోయింది ఆ టైము, మమ్మల్ని విడిచిపెట్టు, మా వాగ్దాన భూమికి వెళ్తాము అని మోషే వినయమ్మగా, మోషే ప్రేమతో సాత్వికంగా చెప్పాడు. ఫరో దాన్ని ఏం చేసుకున్నాడు? యాక్సెప్ట్ చేయట్లా. ఎంత సంపద వీళ్ళ దగ్గర ఉంటే, వీళ్ళ ద్వారా ఇన్ని పనులు జరుగుతుంటే వీళ్ళని ఎందుకు నేను విడిచిపెట్టాలనుకున్నాడు. చివరికి తన కుమారుని కోల్పోయాడు. తన దేశము నాశనం అయిపోయింది. తన దేశంలో పంటలు నాశనం అయిపోయినాయి, నీళ్లు నాశనం అయిపోయినాయి, సమస్తము నాశనం అయిపోయింది. అయినా మారు మనసు కలగల, అయినా బుద్ధి కలగల. మళ్ళీ ఇశ్రాయేల్ జనాంగం ఏమైనా పడి వెళ్తానే ఉన్నాడు. చివరికి ఎర్ర సముద్రంలో చనిపోయారు. ఫరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో చనిపోయింది. కానీ యెహోవా దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి చేసినటువంటి మాట ఎన్నటికీ మర్చిపోలేదు. తర్వాత చూడండి, మా దేవ ఇంత కృపనందిన తరువాత నేనేమి చెప్పగలము? ఇశ్రాయేల్ జనాంగం దేవుడితో అంటున్నారు. ఎజ్రా గ్రంథము 9:10 ఈ మాట రాయబడి ఉంది. మా దేవ ఇంత కృప నొందిన తరువాత మేమేమి చెప్పగలము? అయ్యా ఎంత మేలు నువ్వు మాకు ఇచ్చిన తర్వాత, ఇంత పాపి జీవితంలో ఉన్నటువంటి నన్ను, ఎంత దౌర్భాగ్యపు జీవితంలో ఉన్నటువంటి నన్ను, పాపంలో కూరుకుపోయినటువంటి నన్ను ఎంతగా ప్రేమించి ఎంత మేలు ఇచ్చిన తర్వాత నేనేం చెప్పగలనయ్యా, నేనేమి ఇవ్వగలనయ్యా అని ఎజ్రా ప్రవక్త అంటున్నాడు. చిన్న ప్రవక్త, ప్రవక్తల్లో కల్లా చిన్న ప్రవక్త ఎజ్రా ప్రవక్త. చిన్న ప్రవక్తలు ఎంతమంది? 12 మంది, మైనర్ ప్రాఫిట్స్ అంటారు. వాళ్ళు ఈ ఎజ్రా గారు ఒక ప్రవక్త. ఆయన ఏమంటున్నాడు? అయ్యా నువ్వు ఇశ్రాయేలు జనాంగం ఎడల చేసిన మేలన్నిటిని తలుచుకొని ఇంకేమి ఇవ్వగలనయ్యా నేను నీకు అని అంటున్నాడు. కానీ దేవుడు కోరుకున్నది ఏంది? మారు మనసు. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించటమే, భక్తితో ఆరాధించటమే. దేవుడేమన్నా 360 సంవత్సరాలు మనల్ని ఆరాధిస్తున్నామంటున్నాడా? ఆరాధించమంటట్లా. కొంత సమయం ఇచ్చాడు. ఎన్ని? 2 గంటలు 3 గంటలు దేవునితో టైం గడటం. ఆ 2-3 గంటల్లో కూడా లోకానికే కేటాయిస్తున్నాం. మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి, మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నేను దేవునితో టైం ఎక్కువ గడిపితే దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు? దేవునితో నేను ఎక్కువ సమయం కేటాయిస్తే దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను. కానీ సమయం అనేది పడుతుంది. దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదము ఎమ్మటనే రాదు. అది చిన్న చిన్నగా వస్తూనే ఉంటుంది. కానీ అపవాది నుండి వచ్చినటువంటి ఆశీర్వాదము ఫాస్ట్గా వస్తుంది, ఎమ్మటనే వెళ్ళిపోతుంది. చూడండి, కీర్తన గ్రంథంలో ఎవరు తీయొద్దు, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది కదా, నీతిమంతునికి కలుగు ఆశీర్వాదము నదీ తీరమందులు ఉండు చెట్టు వలె ఉండును. అది గాలికి వెళ్ళదు, గాలికి కూలిపోదు, వానికి ఏం కాదు, స్థిరముగా ఉండిదంట. నీతిమంతుని ఆశీర్వాదము మహావృక్షం వలె ఉంటుందంట. అంటే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్స్ తోటి మేము అరకు ఆ ప్రాంతాలు చేరినప్పుడు, అరకు ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఒక్కో చెట్టు విస్తారణ ఎంత ఉందంటే 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు పెద్ద చెట్లు, పొదలు, మ్రాన్లు, పెద్ద మ్రాన్లు. అవి చూసినప్పుడు అనిపించింది, అవి ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని గాలి వానలు వచ్చినా స్థిరంగా నిలబడి ఉంటాయి కొండల మీద అవి. అట్లానే నీతిమంతునికి కలుగు ఆశీర్వాదం ఎట్లా ఉండిదంట? అట్లా స్థిరంగా ఉండిద్ది. కానీ నీతిమంతునికి మేలు రావాలంటే ఎంత టైం పట్టింది? ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 420 సంవత్సరాలు పట్టింది ఇశ్రాయేల్ జనాంగానికి. అబ్రహాంకి 20 సంవత్సరాలు టైం పట్టింది. యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సిలువ పట్టడానికి? 33 సంవత్సరాలు 6 నెలలు. అంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు, 3 సంవత్సరాలు 6 నెలలు సేవ చేశాడు. యేసయ్య దేవుని కుమారుడేగా, ఆయన అమ్మనే సిలువ వేసుకోవచ్చు కదా. ఆయనే కాదు, ప్రతిదానికి ఒక
సమయము కలదు ప్రతిదానికి. ప్రసంగి గ్రంథంలో రాయబడింది కదా, సమయము కలదు ప్రతిదానికి సమయము కలదు. చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ఎవరైనా చదవండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చాలు. ఇక్కడ రాయబడి ఉంది ప్రసంగిలో, ప్రతిదానికి సమయము కలదు. అబ్రహాముకి దేవుడిచ్చిన మాట నెరవేర్చడానికి సమయం కలదు. ఆ సమయం ఎప్పుడు? 420 సంవత్సరాల తర్వాత. 420 సంవత్సరాలకి ఒక 40 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. 480 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట నెరవేర్చాడు. అంటే దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి టైం ఎంత పట్టింది? 480 సంవత్సరాలు. 480 సంవత్సరాల తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేల్ జనాంగము నడిపించబడ్డాడు. అప్పుడు యెహోషువ గ్రంథంలో అంటున్నాడు, నేను ఇశ్రాయేలుతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను. అట్లానే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క అభివృద్ధికి ఒక సమయం కలదు. నీ కుటుంబంలో సమస్యలు తీసివేయడానికి ఒక సమయం కలదు. నువ్వు ఉద్యోగం కోసం ఎదుగుతున్నావా, దానికి ప్రతి సమయం కలదు. నీవు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, కుటుంబ పోషణ నిమిత్తం బాధపడుతున్నావా, అప్పులు మొత్తం నీ మీద ఒక వలయంలాగా చుట్టుకున్నాయా, ప్రతిదానికి సమయం కలదు కలదు కలదు. ఆ సమయం కొరకు మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తామో, ఇశ్రాయేలు జనాంగంలాగా ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తామో, అప్పుడు ఆ సంతోషము అంతా ఇంత కాదు. అదే విధముగా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు కూడా ఈ మాటలన్నీ మనకిచ్చి, ఆయన కూడా మనకిచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చును గాక. దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. బైబిల్ దానికి ఫుల్ ఎవిడెన్స్. ప్రతి మాట మీ దేవుడు మాట ఇస్తాడు, మాట తీసుకుంటాడంటే ఎవరైనా సరే ఈ వాక్యం చూపిండి. ఏ వాక్యము? యెషయా గ్రంథము, యెహోషువ గ్రంథం చూపించి ఎగ్జాంపుల్తో సహా చెప్పండి. మా దేవుడు మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు, ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేము చదవబడిన వాక్యం బట్టి ప్రభా, యెహోవాయే మాట ఇచ్చెను, ఆయనే ఆ మాట నెరవేర్చును అని చెప్పి ఉన్నారు ప్రభా. మీరు ఇశ్రాయేలుకు చెప్పిన మాటలన్నీ నెరవేర్చారు ప్రభా. ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చినటువంటి నీవు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చవలసినాం ప్రభా. మీరు మాకు వాక్యం ద్వారా ఏ వాక్య సందేశం అయితే చెప్పి ఉన్నారో, ఏ ఆశీర్వాదాలు అయితే వచ్చాయని చెప్పి ఉన్నారో, ఆశీర్వాదాలు మొత్తం మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం వినటం ద్వారా మమ్మల్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం వినటం ద్వారా ఆత్మీయ జీవితంలో బలపరచడానికి నీ కృప దయచేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.